అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పంపిణీల కార్యక్రమం పండగ చేయటం జరుగుతుంది। ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మనం ఘనంగా సత్కరించుకోవడం జరిగింది। వాళ్ళకి జేజేలు పలకడం జరిగింది। ఇవాళ ఎన్నికల్లో ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు 3000 4000 చేస్తానని, అట్లాగే ఏప్రిల్ మే జూన్కు సంబంధించి 7000 ఇస్తానని ఇవాళ 7000 రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక్కొక్క లబ్ధిదారుడికి। అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి 4,408 కోట్లు మంజూరు చేయడం జరిగింది। అట్లాగే కృష్ణా జిల్లాలో చూస్తే 2,42,000 మందికి 162 కోట్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది। గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా చూస్తే ఇవాళ 48,000 ఫంక్షన్లకి 32 కోట్లు ఇచ్చారు। బాపులపాడు మండలంలో ఈరోజు 11,000 ఫంక్షన్లకి 8 కోట్లు ఇవ్వటం జరిగింది। అంతిమంగా చిన్న గ్రామం అయినటువంటి మైనర్ పంచాయతీ రంగనగూడెం గ్రామంలో 481 పెన్షన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లకి కళ్ళు కీలకత కార్మికులు కలిపి 481 మందికి ఈరోజు రంగనగూడెం గ్రామంలో 32 లక్షల రూపాయలు పంపిణీ చేశాం। ఇది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, ఇది మన బాలశౌరి గారి నిబద్ధత, ఇది మన యార్లగడ్డ వెంకటరావు నిబద్ధత। ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పి అమలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కానీ, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు కానీ, మళ్ళీ అగైన్ 24లో గత విధ్వంసక పాలనకు తెరదించి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు కానీ 21 ఎంపీలు కానీ ఇవ్వటం, అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో 37,625 భారీ ఓట్ల ఆధిక్యత, బాపులపాడు మండలంలో 7,200, రంగనగూడెంలో